ప్రజలందరికీ, పెద్దలందరికీ, రాజకీయ నాయకులందరికీ నా నమస్కారాలు. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను చెప్పే ముఖ్య విషయాలు ఏంటంటే, కొంత శాతం రాజకీయ నాయకుల గురించి, కొంత శాతము ప్రజల గురించి. ఇది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని చేస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తున్నారు, కరెక్టే. ఎందుకు ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు, ఏం చూసి ఇస్తున్నారు, అది మీరు ఆలోచించాలి. మీరు ఇవ్వాల్సింది ఎవరికి తెలుసా? వృద్ధులకి, మళ్ళీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, చాతకాని వాళ్ళకి, నడవలేని వాళ్ళకి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, ఇంట్లోనే అన్ని రకాలుగా ఉండి కూడా లేకుండా తల్లిదండ్రులని బయటికి వెళ్ళగొట్టి వాళ్ళని హింస పెట్టి వాళ్ళని బయటికి కొట్టిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరు పెన్షన్లు ఇచ్చి, అలాంటి వాళ్ళకి ఫ్రీ అనేది ఒకటి పెట్టి వాళ్ళకి సహాయం చేయాలి. కానీ బాగా ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు, బాగా లేని వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు, అన్ని కాళ్ళు చేతులు బాగుండి సంపాదించుకునే వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు, బస్సులు ఫ్రీ అంటున్నారు. ప్రతి ఒక్కటి మీరు ఇట్లా ఫ్రీ 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 అనుకుంటూ పోతే ప్రభుత్వం లాస్ అయిపోతుంది. ఒకటి, మనుషులు సోమరిపోతులైపోతున్నారు. పని చెప్పితే చేయడానికి చేత కావట్లేదు. పని చెప్పితే డిమాండ్లు చేస్తున్నారు. మాకు ఇంత ఇస్తే చేస్తాం, మేము అంత ఇస్తే చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరిచ్చే పెన్షన్లు ఉన్నాయే, అవి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి, డిమాండ్లు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు సహాయం చేయకుండా, కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి, తిరిగే వాళ్ళకి, పనులు చేసుకునే వాళ్ళకి మీరు ఇవ్వకుండా, ఏది ఇచ్చినా కూడా వాళ్ళ కాళ్ళు చేతులు చేత కాదు, ముసలాళ్ళు, వృద్ధులు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, మూగివాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మీరు కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది సార్. దయచేసి రాజకీయ నాయకులందరూ కూడా మీరు ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ అని పెట్టి మీరు వాళ్ళని సోమరిపోతులను చేస్తున్నారు. ప్రతి ఒక్కటి సహాయం చేసుకుంటూ, ఇప్పుడు చూడండి బస్సుల్లోన కిటకిటలు ఆడుతున్నాయి బస్సులన్నీ. ఫ్రీ అనేటప్పటికీ అమ్మగారింటికి పోతాను ఒకమ్మ, అత్తగారింటికి పోతాను ఒకమ్మ, మొగుడి దగ్గరికి పోతాను ఒకమ్మ, పిల్లలను చూడటానికి పోతాను ఒకమ్మ. బస్సుల నిండా ఎక్కడానికి సందు లేదు, కాలు పెట్టడానికి సందు లేదు. సందు లేకుండా విపరీతంగా ఏ బస్టాండ్లో చూసినా కూడా కిటకిటలాడుతున్నారు జనాలు. ఎందుకు? ఫ్రీ పెట్టారు కాబట్టి. ఆ ఫ్రీ లేకుండా ఉంటే వెళ్తారా? వెళ్ళరుగా. డబ్బులు పెట్టుకుని ఏం వెళ్తాంలే, అమ్మని చూడడానికి, నాన్నని చూడడానికి, ముసలాళ్ళని చూడడానికి డబ్బులు అనవసరంగా ఖర్చు, ఆ ఖర్చులు పెట్టుకుని ఏం వెళ్తాంలే అని ఆలోచించి ఊరుకుంటారు. వాళ్ళకి డబ్బులు మిగిలిపోతాయి, మనకు బస్సులు హాయిగా ఉంటాయి, ప్రయాణాలు చేసే వాళ్ళకి కూడా కొంచెం నిలకడగా ఉంటుంది. మీరు ఇవన్నీ ఆలోచించరా సార్? పెద్దవాళ్ళు మీరు, మేము చెప్పాల్సినంత అవసరం లేదు. చెప్పాలనుకున్న మీకు చెప్పాలన్నా మాకు నోరు రావటం లేదు. మీరు ఆలోచించాలి, రాజకీయ నాయకులు కాబట్టి. ప్రతి ఒక్కటి ఫ్రీ పెట్టేసి ప్రజలందరినీ సోమరిపోతులను చేసి వాళ్ళని ఇంట్లో పడుకోబెడుతున్నారు తప్ప కష్టం చేయడానికి బయటికి పోకుండా, వాళ్ళు కష్టం చేయకుండా, వాళ్ళు కష్టపడకుండా వాళ్ళని మీరు సాకుతున్నారు. దేనికోసం? మీకు ఓట్లు పడాలని, మీకు ఓట్లు పడితే మీరు గెలుస్తారని. పడే ఓట్లు ఎట్లాగో పడతాయి సార్. ఒకవేళ ఓటేయలేదనుకోండి, దుర్మార్గుడికి ఓటేశారనుకోండి, వాళ్ళు కష్టపడతారు, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మంచివాడికి ఓటేసి గెలిపించారనుకోండి, మన ప్రభుత్వం మంచిగా సాగుతుంది, పంటలు మంచిగా పండుతాయి, రేషన్ బాగా వస్తుంది, అన్ని విధాల జీతభత్యాలు కరెక్ట్గా ఉంటాయి, అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పిన ఒక ఆలోచన ఉంటుంది ప్రజలకి. అంతే తప్ప సోమరిపోతనం చేస్తే ఏమొస్తుంది? తింటాడు, పడుకుంటాడు, అయిపోయింది. ఒక పూట గడిచిపోతుంది. బ్రాందీ బాటిళ్ళు రేట్లు తక్కువ చేసేసి మందులు తాగడానికి వాటికి ఎగబడుతున్నారు. ప్రతి ఒక్కడు డబ్బులు ఇచ్చినంత మాత్రాన, మీరు పెన్షన్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు అదేంటి డబ్బులు తెచ్చుకొని ఏమన్నా వాళ్ళు జీతపత్యాలు తినడానికి తిండి తింటున్నారా? లేదే, వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టుకుంటున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కష్టం చేత కావట్లేదు. ఏం బాబు ఏమైనా పనికి వస్తావా అని అంటే, ఏం చేత కదమ్మా, ఎంత ఇస్తావు,
రూపాయలు ఇస్తావా, 2000 ఇస్తావా? వాడు చేసే పనికి 1000, 2000 ఇవ్వాలి. ఎందుకు? మీరు అట్లా అలవాటు చేశారు కాబట్టి, మీరు ఆ విధంగా వాళ్ళని సోమరిపోతులను చేస్తున్నారు కాబట్టి వాడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. పని చేయకుండా, ఒళ్ళొంగకుండా, కష్టం లేకుండా డబ్బులు కావాలనుకుంటున్నాడు. ఎందుకు? మీరు చేస్తున్నారు ఆ పని, మీరు అలవాటు చేస్తున్నారు అట్లా. కానీ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకెవరైనా సరే, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, మీరు ఓట్ల గురించి ఆలోచించొద్దు సార్. మీరు మంచి పనులు చేయండి, ఆటోమేటిక్గా ఓట్లు పడతాయి. మీరు మంచి పనులు చేసి ప్రజలకు అందరికీ మంచి చేయండి, అంతే తప్ప డబ్బులు ఇచ్చి మాత్రం సోమరిపోతులను చేయకండి. దయచేసి ప్రతి ఒక్కటి ఫ్రీ అని పెట్టి కూడా వాళ్ళని నాశనం చేస్తున్నారు. మీరు అది ఆలోచించుకోండి. మీ ప్రభుత్వానికి ఎంత లాస్ వస్తుంది? టికెట్లు లేకుండా బస్సు ఎక్కితే డ్రైవర్లకు జీతాలు ఇవ్వాలి, కండక్టర్లకు జీతాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రభుత్వం డీజిల్కి డబ్బులు అవుతాయి. ఇవన్నీ కూడా ఫ్రీకి మీకు ఏమన్నా మీ ఇంటి నుంచి పెడుతున్నారా? లేకపోతే ప్రభుత్వం ఎక్కడి నుంచి ఏమైనా చెట్టుకు కాసుందాయా? లేకపోతే ప్రింటింగ్ మిషన్ ఉందా మీ దగ్గర డబ్బులు తయారు చేయడానికి? లేదు కదా. అట్లాంటప్పుడు ఎందుకంటే ఫ్రీ పెడుతున్నారు? మీరు మంచిగా ఉన్న వాళ్ళని చెడగొట్టడం తప్పితే ఏం లేదు మీరు చేసే పని. ఎవరైనా సరే చాలా తప్పు చేస్తున్నారు. ఇది మాత్రం చాలా తప్పు. ఈ విధంగా తప్పు జరగకూడదు, జరగనివ్వకూడదు, చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు కూడా ఈ విధంగా మీరు వాళ్ళ ప్రజల మీద మీరు సానుభూతి చూపించడం అనేది ఎక్కడ చూపించాలి అక్కడ చూపించాలి. అంతేకాని మీరు వాళ్ళని ఇంట్లో పడుకోబెట్టి పెన్షన్లు ఇచ్చి, ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇచ్చి బస్సులు ఎక్కి ఫ్రీగా పోండి. ఏంది సార్ ఇది? హైదరాబాద్ అంతా కిటకిటలాడుతుంది, మరి ఇప్పుడు తెలంగాణ అంతా కిటకిటలాడుతుంది, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కూడా కిటకిటలాడుతుంది. దేనికి సార్ మీరు ఈ విధంగా చేస్తున్నారు? మంచి చేయాలని ఆలోచించండి సార్. పబ్లిక్కి డబ్బులు ఇచ్చి మంచి చేసుకోవడం కాదు. డబ్బులు ఇచ్చి మంచి చేసుకుంటూ సోమరిపోతులు అయిపోతున్నారు వాళ్ళు. నేను పదే చెప్తున్నా, మీరు చాలా కూడా కొంచెం ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి, ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టియండి, రేషన్ కార్డు లేని వాడికి రేషన్ కార్డు ఇవ్వండి, మీకు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి పెన్షన్లు ఇవ్వండి, వాళ్ళని కాపాడండి, అంతవరకే. కానీ ప్రతి ఒక్కరికి కూలి చేసుకునే వాడికి డబ్బులే, పని చేసుకునే వాడికి డబ్బులే, ఇంట్లో కూర్చున్నామికి డబ్బులే. ఎందుకు సార్? దేనికి సార్ పెన్షన్లు ఇవ్వడము? దేనికి? కష్టం చేత కదా? మమ్మల్ని అందరినీ చిన్నప్పుడు మా తల్లిదండ్రులందరూ మమ్మల్ని సాకలేదా? వాళ్ళు బతకలేదా? అమ్మ నాన్నని చూసుకోలేదా? పిల్లలను చూసుకోలేదా? వాళ్ళంతా బతకలేదా? బ్రతికి ముందుకు రాలేదా? మీకు ఓట్లు వేయలేదా? అప్పటి నుంచి కూడా ఉంది కదా ప్రభుత్వం. కాంగ్రెస్ గాంధీ తాత ఎప్పుడైతే మన దేశాన్ని తీసుకొచ్చాడో అప్పటి నుంచి ఓట్లు జరుగుతూనే ఉన్నాయిగా, ఓట్లు వేస్తూనే ఉన్నారుగా. మేమంతా బతకలేదా? జనాలందరూ బతకట్లేదా? అప్పుడు అట్లాగే ఫ్రీగా ఇచ్చి బతికిచ్చారా? లేదు కదా. తిండికి లేక కూడా చచ్చాం సార్. ఒక పూట తిండికి లేక కూడా చచ్చాం మేము. మమ్మల్ని పట్టించుకునేవాడు లేడే, మమ్మల్ని అడిగేవాడు లేడే, మాకెవరు డబ్బులు ఇవ్వలేదే, మా తల్లిదండ్రులకి ఎవరు డబ్బులు ఇవ్వలేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఎవరు కూలి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఎవరి కష్టం వాళ్ళు చేసుకునేవాళ్ళు. అట్లా కానీ ఇప్పుడేంది డబ్బులు ఇచ్చి కట్ల మీ దగ్గర ప్రింటింగ్ మిషన్లు ఉన్నట్టు డబ్బులు ఇచ్చేసేసి ప్రజలందరినీ సోమరిపోతులను చేసేస్తున్నారు. మొత్తం నాశనం అయిపోతుంది దేశం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. దయచేసి మీరు ఈ పెన్షన్లు చేతనైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం మానేయండి. జబ్బులున్న వాళ్ళకి, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, కుంటి వాళ్ళకి, బాగా కట్టబట్టుకొని నడిచి చేతకాని వాళ్ళకి, పని చేయడానికి చేతకాని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వండి. దున్నపోతులాగా తినుకుంటూ తిరిగే వాళ్ళకి ఎందుకండి పెన్షన్లు? బస్సులు ఫ్రీ ఎందుకండి? డబ్బులు పెట్టుకోలేరా? 20 రూపాయలు టికెట్ పెట్టుకోలేరా? 30 రూపాయలు టికెట్ పెట్టుకోలేరా? బస్సులు పండుగలు వస్తే వేలు టికెట్లు పెట్టుకొని బస్సులో ప్రయాణాలు చేస్తున్నారు పండుగలకు వెళ్ళాలని. కానీ రోజు ఎక్కే బస్సులకు చేత కాదు ఎక్కడానికి, డబ్బులు పెట్టుకొని ఎక్కలేరా? పెన్షన్లు ఇచ్చి వాళ్ళని సోమరిపోతులను చేస్తున్నారు. అన్ని ఫ్రీ పెట్టి సోమరిపోతులను చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే తప్పు చేయకూడదు, చేసి వాళ్ళని సోమరిపోతులను చేయకూడదు. రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరైనా సరే ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా సరే ఒకళ్ళని చూసి ఒకరు నేర్చుకుంటారు. అన్ని చోట్ల కూడా ఇదే ఫ్రీ అయిపోయిందంటే ప్రభుత్వం మొత్తం నాశనం అయిపోతుంది, దేశం నాశనం అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి సార్. నా మాటలు ఏమైనా మీకు తప్పనిపిస్తే క్షమించండి. నేను మంచి మాటే చెప్తున్నాను, మంచి కోరే చెప్తున్నాను. మీ అందరికీ కూడా దయచేసి ఇలాంటి పనులు చేయకుండా మంచి మీరు సహాయం చేయండి. మంచి ఇల్లు కట్టియండి. లేని వాళ్ళకి ఇల్లు కట్టియండి, రేషన్ కార్డులు ఇవ్వండి. అంతవరకు లేని వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఇవ్వండి. అందరికీ ఇచ్చి సోమరిపోతులను చేయకండి దయచేసి. నేను ఏమైనా మాట్లాడితే తప్పుంటే నన్ను క్షమించండి దయచేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.